హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. అందరు బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మనం హెల్తీ రెసిపీ బీట్రూట్ ఫ్రై చేస్తున్నామండి. ఇది హెల్త్కి అయితే చాలా మంచిదండి. బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినవచ్చండి. ప్రెగ్నెన్సీ టైంలో హెచ్పి తక్కువ ఉంటే బీట్రూట్ తినమని అయితే డాక్టర్స్ అయితే అడ్వైస్ చేస్తారు. ఆఫ్టర్ డెలివరీ కూడా బీట్రూట్ తింటే మనం ఐరన్ ట్యాబ్లెట్స్ తీసుకునే పని ఉండదండి. ఇదైతే హెల్తీ. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని కడాయిలో శనగపప్పు మినప్పప్పు వేసుకొని కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు బీట్రూట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సైడ్ డిష్ లాగా తినవచ్చు. కొంతమంది బీట్రూట్ని ఉడకబెట్టి ఫ్రై చేస్తారు. అలా అయితే తినాలనిపించదండి. ఇలా చేసుకుంటే బీట్రూట్ తినని వాళ్ళు కూడా తింటారండి. మధ్య మధ్యలో కలుపుతూ సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం పసుపు వేసుకోవాలండి. 1 స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఈజీగానే చేసుకోవచ్చండి. మనం బీట్రూట్ని శుభ్రం చేసి కట్ చేసుకుంటే ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుంది. పసుపు వేసి ఒకసారి కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది చాలామంది బీట్రూట్ అంటే తినరండి, కానీ తింటే హెల్త్కి చాలా ఇంపార్టెంట్ కదండి. అందుకనే కొంచెం మనం ఇష్టం చేసుకొని తింటే బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. చాలా బాగుంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది కొంచెం అల్లం వెల్లిపాయ కూడా వేసి ఫ్రై చేసాం కదా. ఇప్పుడు మనం కారం సాల్ట్ వేసుకోండి. పచ్చిమిర్చి వేసాము. ఇది బీట్రూట్ కొంచెం తియ్యగా ఉంటుందండి, కారం ఎక్కువనే పడుతుంది. కారం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఇలా చేసుకొని మనం తినాలి, అప్పుడప్పుడు తినాలండి. వీక్లీ వన్స్ అన్న తినాలి బీట్రూట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకుందామండి. 1 స్పూన్ కారం వేసాము. బాగా దగ్గరికి ఫ్రై అవ్వాలండి. 1 స్పూన్ పైననే వేసాను. స్పైసీగా ఉంటేనే బాగుంటుంది బీట్రూట్, లేదంటే తీయగా ఉంటుందండి. కొంతమంది సాలెడ్ లాగా కూడా తింటారండి. కీరా క్యారెట్ మరియు బీట్రూట్ని కూడా సాలెడ్ లాగా తింటారు. అలా తిన్నా చాలా మంచిదండి. ఇలా బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వంటకంతో మీ ముందుకైతే వస్తాను.